जय भारत। मेरा नाम जुनेरा तहरीन है। मैं श्री भाषिता पाठशाला की छात्र हूँ। आज मैं बहुत गर्व अनुभव कर रही हूँ क्योंकि मेरा सिलेक्शन रीड इंडिया सेलिब्रेशन में हो गया है। इसका सारा श्रेय मेरे माता पिता और मेरे पाठशाला श्री भाषिता के अध्यापकों को जाता है। उन्हीं की प्रेरणाओं के कारण मुझे यह अवसर मिला। धन्यवाद। Jai Bharat to all. Myself Alina Tahrin from 9th standard studying in Sri Bhashita AI school. I am so happy to share that I have been selected for Read India celebrations. This achievement means a lot to me and I felt very proud and grateful. I would like to thank my parents, teachers and my school and management for the constant support and encouragement throughout this journey. My school always inspires me, guides me and helps me to do my best. Thank you everyone for believing in me. Jai Bharat. Sri Bhashita proudly announces that 2 of our students have been selected for prestigious Read India celebrations, a national level initiative which promotes reading habits, creativity and learning expression among young learners. Out of thousands of students from 20 states across India, our 2 students got selected out of their outstanding performance. This indicates their hard work and dedication for their learning, and we appreciate the support of our teachers, parents and school management in this entire process. Our school heartily congratulates the students for this achievement. Thank you. Read India celebrations వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన రీడింగ్ కాంపిటీషన్లలో శ్రీ భాషిత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని అలీనా తహరీన్ మరియు 7వ తరగతి చెందిన జునైరా తహరీన్ ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతీయ స్థాయిలో సుమారు 5,000 మంది విద్యార్థులు పాల్గొనగా మొదటి రౌండ్లో 91 మంది విద్యార్థులను ఎన్నిక చేశారు. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు పాల్గొన్న ఈ పోటీలలో 91 మందిలో మన శ్రీ భాషిత పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉండడము చాలా విశేషం. మేము గొప్పగా భావిస్తున్నాము. వారికి, వారి తల్లిదండ్రులకు, వారికి సహకరించిన ఉపాధ్యాయుల బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రీడింగ్ కాంపిటీషన్ అనేది పిల్లలకు ఎంత లాభపడుతుందంటే వాళ్ళకు వొకాబులరీ డెవలప్మెంట్ జరుగుతుంది, వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వాళ్ళు డిబేట్లలో కూడా చాలా కాన్ఫిడెంట్గా పాల్గొనడం జరుగుతుంది, వాళ్ళకి అన్ని విధాల ప్రొనౌన్సియేషన్ కానీ ఇంగ్లీష్లో పట్టు సాధించడానికి చాలా ఉపయోగకరం అవుతుందని మొదటి నుంచి శ్రీ భాషిత ఈ రీడింగ్ కాంపిటీషన్లో చాలా మెలకువలు నేర్పించుతూ పిల్లలను ఇలా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపుతూనే ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో LSRW స్కిల్స్ అని లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ను చాలా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే పిల్లలకు ఒక లైబ్రరీ, పుస్తకాలు చదవడము, వాళ్ళకు ఇష్టమైన ఒక జాతీయ నాయకులు కానీ గొప్ప నాయకులు కానీ గొప్పవారి జీవిత చరిత్రలు చదవడము చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం. ఈ ప్రక్రియలో భాగంగానే శ్రీ భాషిత పిల్లలు జాతీయ స్థాయికి పోటీ పడడము, అందులో ఈ 2 విద్యార్థులు ఎన్నిక కావడము నిజంగా చాలా గొప్ప విషయం. వారు 2వ రౌండ్లో కూడా జాతీయ స్థాయిలో 5గురిని ఎంపిక చేస్తారు. ఆ 5గురు ఎంపిక లిస్టులో కూడా ఈ 2 విద్యార్థులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.